ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాం. మొట్టమొదటిసారిగా మీరు గుర్తుపెట్టుకోవాల్సి, ఈరోజు ఈ పార్టీ 44 సంవత్సరాలుగా ఇంత బలంగా ఉందంటే దానికి కారణం, ఏకైక కారణం, ఎప్పటికప్పుడు రీస్ట్రక్చరింగ్ చేసి కార్యకర్తల మనోభావాలు, అవసరాలను బట్టి ముందుకు పోతూ వచ్చాం. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. కార్యకర్తల కోసం దేశంలో ఒక రెసిడెన్షియల్ స్కూల్ పెట్టి మన పిల్లల్ని చదివించి ప్రయోజకులు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏ పార్టీ చేయలేదు. ఇటీవల కాలంలో మీరు చూస్తే 150 కోట్ల రూపాయలు బీమా కింద 5 లక్షల వరకు కార్యకర్తలకు ఇచ్చిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను ఎన్నోసార్లు ఇవన్నీ కూడా మీకు ఎడ్యుకేట్ చేశాను. కార్యకర్తల వెల్ఫేర్ కోసం పనిచేశాం, కార్యకర్తల్ని ఎంపవర్మెంట్ కోసం పనిచేశాం. ఇప్పుడు ఎథికల్ ఎకనామిక్ ఎంపవర్మెంట్, నీతివంతంగా కూడా మనం వ్యాపారాలు చేసుకొని ఇంకోటి చేసినా మనం డబ్బులు సంపాదించే మార్గం వస్తుంది.